మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలురాలైన అహీనోయాము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగాయిలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము వికసినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. దానికంటే ముందుగా ఇక్కడ చూసినట్లయితే 4వ వచనం, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చిడంట. ఈ ఒకవేళ ఇట్లాంటి పరిస్థితిలో మీలో చాలా మంది ఉన్నారేమోనండి, లైవ్ లో చూసిన వారు మీరు ఉన్నారేమో. ఇంకా నాకు అవ్వట్లేదండి, ఇంకా నేను సహించుకోలేకపోతున్నాను, ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా నేను వీళ్ళతోటి ఎలాగ ఏగాలో నాకు అర్థం కావట్లేదు, ఈ జీవితం ముందుకు ఎలాగా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, నా జీవితం సేమ్ ఇంకా స్టాగ్నెంట్గా ఉంది, ఎట్లా 10 సంవత్సరాల ముందు ఎలాగుందో అంతకంటే ఇంకా దిగజారిపోతుంది, కానీ ముందుకు వెళ్ళట్లేదు, పైకి వెళ్ళట్లేదు, ఎదగట్లేదు, నేను అంతకంతకు దిగజారిపోతున్నాను అని ఒకవేళ మీరు వేసారిన పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చారేమో, విసిగిపోయిన పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చారేమో, అటువంటి నెగిటివ్ ఆలోచనతోటి దేవుని సన్నిధికి వచ్చారేమో, దేవుడు ఇదే మాట అంటున్నాడండి. చూడండి, ఆయన ఏం చేస్తాడంట, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్ అని బిగ్గరగా చెప్దామా? దావీదు కంటే భయంకరమైన భారం అయితే ఎవరికి లేదు, దావీదు కంటే భయంకరమైన స్థితి అయితే ఎవరికి లేదు అని నేను తలుస్తున్నాను. ఇక్కడ సిచ్యువేషన్ చెప్పాలంటే, హీ హ్యాడ్ ద వర్స్ట్ డే ఎవర్. యు ఆర్ సెయింగ్ ఐ హ్యావ్ అ బ్యాడ్ డే, బట్ హీ హ్యాడ్ ద వర్స్ట్ డే ఎవర్. ఎందుకు? ఆయనకు ఉన్న పోరాటాలు కాక, అప్పటి వరకు సౌలు, అప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు, కానీ ఆఖరికి ఏదో యుద్ధం చేసి అనుకొని చూడండి, అంత ప్రయాసపడి మండు టెండలో వాళ్ళు పోరాడి ప్రయాసపడి గొడవపడేవో లేకపోతే యుద్ధం చేస్తూ అవన్నీ జరిగి ఇచ్చి అమ్మయ్య ఇంటికి చేరుకున్నాం, అమ్మయ్య పడక పైన ఎక్కాము అనే ఆ సంతోషం ఉంటదేమో అన్న పరిస్థితిలో వచ్చారు. వచ్చి చూసేసరికి ఏమైంది? మొత్తము మంట, మొత్తం అగ్ని, వారు అన్నీ కూల్చివేయబడ్డది. సరే, ఇవన్నీ పోతే పోనివ్వండి, మా కుటుంబాలు ఏవి? కుటుంబాల దగ్గర నుంచి ప్రేమ, కుటుంబాల దగ్గర నుంచి అనురాగం, ఆ బంధము, కుటుంబాలు ఏవంటే కుటుంబాలని కూడా తీసుకెళ్ళిపోయారండి శత్రు సైన్యం. అట్లాంటి పరిస్థితిలో సరే, శత్రు సైన్యం నుండి అంత పోరాటం వచ్చింది, అగ్ని, మంట, నాశనము, ఒక పక్కన కుటుంబాలు పోయినాయి. ఆల్రెడీ హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ బ్యాడ్ డే బికాస్ హీ వాజ్ ఎ లీడర్ అండ్ హీ ఈజ్ అకౌంటబుల్. ఆయన అకౌంటబుల్ కాబట్టి అందరూ ఎటువైపు చూస్తారు? ఎప్పుడైనా గమనించండి, ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉంటారో వారిని అడుగుతారు, ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉంటారో వారికే దాడులు. ఈరోజు ఫ్రంట్ లైన్లో అందరు అంటారు, ఎంత ఆడంబరము, ఎంత ఘనత, ఎంత గౌరవము, ఎంత దర్జా అని అంటూ ఉంటారు. కానీ ఎవరికి ఎక్కువ బాణాలు పడుతూ ఉంటాయంటే ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళకి. అది మనుషుల ద్వారా మాత్రమే కాదండి, దురాత్మల ద్వారా, అపవాది ద్వారా ఎన్నో పడతానే ఉంటాయి. కాబట్టి అంత సులభంగా విమర్శించి మీ పైన మీరు పాపము మోసుకోకండి దయచేసి. విన్నపం, ఒకవేళ మీకు నచ్చింది ఏమైనా ఉంటే మనసులో పెట్టుకొని ప్రార్థన చేయండి, దేవా వాడిని మార్చు, ఎందుకంటే మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. అంతేగాని ఒక తప్పైన మాట, ఏమి తెలియకుండా మాట్లాడిన మాటను బట్టి తీర్పు ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇంత పరిస్థితిలో, ఇంత గందరగోళంలో దావీదు ఉన్నప్పుడు, నా కుటుంబం పోయింది, నా సిటీ అంతా నాశనం అయిపోయింది, ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. పక్కన చూసేసరికి ఆ సైనికులు ఏం చేస్తున్నారండి? రాళ్ళు తీసుకొని ఈయనను చంపుదామని రెడీగా ఉన్నారంట. అట్లాంటి పరిస్థితి ఎవరికైనా ఉందా ఇప్పటి వరకు? లేదు. సో డోంట్ సే నా జీవితం అంత వర్స్ట్ జీవితం ఎవరికి లేదని అనకండి. ఎందుకంటే దావీదుకి, యోబుకి అసలు ఎక్కడో వారు లెవెలే వేరు, బాధల్లో, వేదనలో, శ్రమల్లో. కాబట్టి నాకే శ్రమ అనకండి, అందరికీ శ్రమలు ఉన్నాయి. అయితే దావీదు వైపు తిరిగి ఈయనను బట్టే, ఈయన మాట వినే, ఈయన బట్టే నా కుటుంబం పోయింది, నా భార్యలు పోయారు, నా బిడ్డలు పోయారు, ఈ సిటీ అంతా, ఈ పట్టణం అంతా నాశనం అయిపోయిందని చెప్పి దావీదుని ఏం చేద్దాం అనుకున్నారంట? చంపేద్దాం అనుకున్నారంట.
ఒక పక్కన వీళ్ళు ఇలాగ దాడి చేస్తున్న, ఒక పక్కన కృంగుదల, వేదన, ఒక పక్కన ఆందోళన, నా పిల్లలు, నా కుటుంబం మీరని. ఇంకో పక్కన ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి? దేవుని వైపు తిరిగి యెహోవా దేవుని యందు ధైర్యము తెచ్చుకున్నాడంట. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇంత భయంకరమైన ప్రతికూల పరిస్థితిలో కూడా ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఎంతగా విమర్శించినా, ఎంతగా తక్కువ చూపు చూస్తున్నా, ఎంతగా మిమ్మల్ని కించపరుస్తున్నా, ఎంతగా మిమ్మల్ని అనగదొక్కినా, ఎంతగా మిమ్మల్ని మోసం చేస్తున్నా, మీరు మాత్రం ఆయన వైపు తిరిగి నేను నా దేవుని యందు నేను ధైర్యం తెచ్చుకుంటానని ఆయన యందు ధైర్యం తెచ్చుకోండి. దాని తర్వాత దేవుడు ఆయనని విడిపించాడా లేదా, ఆయనని హెచ్చించాడా లేదా, ఆయనని ఘనపరచాడా లేదా, ఆయన రెస్టోర్ చేస్తాడా లేదా? రెస్టోర్ చేస్తాడండి. అందుకనే యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాదే అన్నాడు దేవుడు. మీరు పగ తీర్చుకునేంత వరకు దేవుడు వెనకాల ఉండిపోతాడని. నేను మాటకి మాట, వారు చేసిన క్రియకి క్రియ అని అన్నంత వరకు దేవుడు అసలు మౌనంగా ఉంటాడంట, అసలు ఏం చేయడంట. కానీ ఎప్పుడైతే నేను మౌనంగా ఉంటాను, దేవా నువ్వు చూసుకో, నువ్వు న్యాయం జరిగించు, నువ్వు నా పక్షాన పోరాడు అని మీరు మౌనంగా ఉండి సహనముతో, సాత్వికముతో, తగ్గింపుతో, దీనత్వంతో, ఇంకా ప్రేమను చూపిస్తున్నట్లయితే దేవుడు అంట అడుగు ముందుకు వేసి, ఇదిగో బిడ్డ నువ్వు వెనకాలకి వెళ్ళు, నేను నీ పక్షాన పోరాడతాను, నేను నిన్ను ఘనపరుస్తాను. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. అంతమంది ఆయనకి ప్రతికూలంగా జరిగినప్పటికీ ఆయన దగ్గర నుండి నేర్చుకోవాల్సిన చక్కటి పాఠం, ఎంత ఘోరమైన పరిస్థితి అయినా ఆ యెహోవా యందు ధైర్యము తెచ్చుకోవాలండి. దేవుని యందు ధైర్యము తెచ్చుకోవాలి. ఈరోజు మీరు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, నా దేవా నువ్వు చూడయ్యా, నా రక్షక నువ్వు కార్యము జరిగించు, నా దేవా నువ్వు న్యాయం జరిగించు, నా దేవా నువ్వు నా పక్షాన పోరాడు అని చెప్పాలి. అందుకనే కీర్తనలు 103వ అధ్యాయం ఒక్కసారి 1 నుండి 7 వరకు చదువుదామంటే అందరం కలిసి చదుదాము. కీర్తనలు 103 1 నుండి 7 వరకు చదుదామా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదూర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అదే చూసినట్లయితే 145వ కీర్తన 8వ వచనం మరలా చూద్దామా? యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ఇక్కడ చూడండి, 103వ కీర్తన 8వ వచనంలో అదే చెప్పాడు. 145వ అధ్యాయము 8వ వచనంలో అదే చెప్తున్నాడు. ఏంటిదది? యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ఎందుకు 2 సార్లు చెప్తున్నాడు? ఎందుకు ఆయనకి ఇంకా మాటలు రావా? ఈరోజు మీరు అనుకుంటూ ఉంటారు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆల్రెడీ చెప్పేస్తాను, మరలా చెప్పనక్కర్లేదు, ఐ షుడ్ బి మోర్ క్రియేటివ్ అని అంటూ ఉంటారు. ఐ షుడ్ హ్యావ్ మోర్ వొకాబులరీ, ఇంకా మాటలు, ఇంకా వాగ్దాటు ఇంకా కావాలని అంటూ ఉంటారు. కానీ 103వ కీర్తనలో అదే చెప్పాడు, 145వ కీర్తనలో అదే మాటలు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మీరు ఆపత్కాల సమయంలో ఉన్నప్పుడు ఆయన వాక్యము మన హృదయం పైన చెక్కబడి ఉండాలంట. అప్పుడు మీకు ఏమి, యూ డోంట్ హ్యావ్ టు కీప్ లుకింగ్ ఫర్ నా బైబిల్ ఏది, ఏ మాట చదవాలి కాదు. నా దేవుడు ఆయన ఏంటంట, ఆయన దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపాతిశయం గలవాడు అని ఈ మాటలు మనము ప్రకటిస్తూ ఉండాలంట. మనము బలము పొందుకునేంత వరకు, మనము ధైర్యము తెచ్చుకునేంత వరకు ఈ మాటలు చెప్తూ ఉండాలంట. ఎందుకంటే ఆపత్కాల సమయములో ఎక్కడుంది బైబిల్ అని వెతకడం కాక, హృదయంలో దాచబడిన ఆ వాక్యాన్ని, ఈ పరిస్థితులు ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు తెస్తాడు, మీ గుర్తుకు తీసుకువస్తాడు. అప్పుడు ఆ పరిస్థితిలో నా దేవుడు దయాదాక్షిణ్యం, వై కుడెంట్ డేవిడ్ స్పీక్ సంథింగ్ ఎల్స్, బట్ హీ నోస్ నా దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, నా దేవుడు కృపాతిశయం కలిగిన దేవుడు, నా దేవుడు దయ చూపించే దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు ఆలోచనకర్త, నా దేవుడు నా కాపరి, నా దేవుడు నాకు ఎటువంటి లేమి కలగదని ఈ మాటలు
ఎవరో ప్రేరేపిస్తే చెప్పలేదు కానీ ఆయన లోపటి నుండి ఒక ఉబ్బుకు వలె వస్తుందంట.